ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రిగా టూరిజంకి ఇండస్ట్రీ స్టేటస్ కల్పించడానికి మన టూరిజం డే రోజున ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా పర్యావరణాన్ని పర్యాటకాన్ని సమపాళల్లో అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో దిశానిర్దేశం చేస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన కొన్ని సంవత్సరాలుగా కుంటుపడినటువంటి పర్యాటక రంగాన్ని మళ్ళీ పట్టాలెక్కించి ప్రగతి పథంలో నడిపించడానికి వీలుగా ఒక సరైనటువంటి పర్యాటక హితమైనటువంటి పాలసీని డెవలప్ చేయడానికి ఇవాళ డిపార్ట్మెంట్ అంతా కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ముఖ్యంగా 2025 మార్చి తోటి గడిచిన 5 సంవత్సరాలుగా ఉన్నటువంటి టూరిజం పాలసీ అయిపోతుంది. ఇక రాబోయే 2025 నుంచి 2030 వరకు ఉండవలసినటువంటి టూరిజం పాలసీని అందరూ స్టేక్ హోల్డర్స్కి అనుగుణంగా ఉండే విధంగా, అదే సమయంలో పర్యాటకులను ఆకర్షించే విధంగా, పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరిచే విధంగా పాలసీని తయారు చేయడానికి కృషి చేస్తూ ఉన్నాం. రాబోయే నెల రోజుల కాలంలో ఆ పాలసీ తయారవుతుంది. తిరిగి మళ్ళీ 25 ఏప్రిల్ నుంచి ఆ పాలసీ అమల్లోకి రావడం జరుగుతుంది. ఇదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి సహకారం అందించడానికి వారు ముందుకొచ్చారు. మొన్న సెప్టెంబర్ 9వ తారీఖున బెంగళూరులో దక్షిణాది రాష్ట్రాల టూరిజం మినిస్టర్ల యొక్క సమావేశం జరిగింది. నిజానికి అది వైజాగ్లో జరగాల్సి ఉన్నప్పుడు అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత మనకి కృష్ణానదికి వచ్చినటువంటి వరదలు అది బెంగళూరుకు మార్చారు. బెంగళూరులో జరిగినటువంటి దక్షిణాది రాష్ట్రాల పర్యాటక మంత్రుల సదస్సులో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సంపూర్ణమైనటువంటి సహకారం ఇస్తామనేటువంటి మాట చెప్పారు. అక్కడ కూడా మనం ప్రత్యేకంగా వారిని కోరింది, వనరులు ఉన్నాయి, వీటన్నిటినీ కూడా మనం ట్యాప్ చేసి అద్భుతమైనటువంటి పర్యాటక అభివృద్ధిని సాధించడానికి వీలుగా ఉన్నటువంటి ప్రకృతి సంపదని మనం ప్రజలందరికీ కూడా, పర్యాటకులందరికీ కూడా అందించాలనేటువంటి మాటని చెప్పడం జరిగింది. దాని ప్రకారంగానే రాబోయే రోజుల్లో స్వదేశీ దర్శన్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వ పథకం, అదేవిధంగా ప్రసాద్ అనేటువంటి దేవాలయాల టూరిజానికి సంబంధించినటువంటి పథకం, ఈ రెండింటిని కూడా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సమ్మతి తెలిపింది. దాని ప్రకారంగా శ్రీశైలం ఆ పరిసర ప్రాంతాల్లో ఒక ఐకానిక్ ప్రాజెక్ట్, అదేవిధంగా బాపట్ల అక్కడ ఉన్నటువంటి సూర్యలంక బీచ్ దానికి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలతో ఒక ఐకానిక్ ప్రాజెక్ట్, అదేవిధంగా అఖండ గోదావరి పేరుతోటి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలని కలుపుతూ ఒక ఐకానిక్ ప్రాజెక్ట్, అదేవిధంగా వైజాగ్లో ఇప్పటికే మనం లంబసింగి, బొర్రా కేవ్స్ వీటిని దృష్టిలో పెట్టుకుని ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఒక ప్రోగ్రామ్ని స్వదేశీ దర్శనంలో శాంక్షన్ అయి ఉంది. దాన్ని త్వరలోనే పట్టాలెక్కించడానికి కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఇదే విధంగా మహాసంగమేశ్వరంలో కూడా ఒక ఐకానిక్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తాం. మొత్తంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నటువంటి అంశం ఏంటంటే, గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఏదైతే పర్యాటక రంగం కుంటుపడిందో, ఎక్కడా కూడా పర్యాటక శాఖ మంత్రులు ఎప్పుడైనా సరే మీడియా ముందుకు వస్తే అటు చంద్రబాబు నాయుడు గారిని ఇటు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడానికే వారి సమయాన్ని కేటాయించారు తప్పితే ఏనాడు కూడా ఒక నిర్మాణాత్మకమైనటువంటి పర్యాటక అభివృద్ధి గురించి మాట్లాడినటువంటి సందర్భం మనం చూడలేదు. అయితే ఇవాళ దానికి భిన్నంగా గవర్నమెంట్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇవాళ వరకు కూడా మొత్తంగా అన్ని కార్యక్రమాలని ఏ విధంగా మనం సమన్వయపరుచుకుని ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనలో ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారితో రివ్యూ కూడా జరిగింది. ఆ సమీక్షలో కూడా వారు చెప్పింది టాప్ ప్రయారిటీ టూరిజంకి ఇవ్వాలనేటువంటి మాట. అందులో భాగంగానే ఇవాళ ఈ ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వడం కానివ్వండి, లేకపోతే హోటల్ ఇండస్ట్రీ వాళ్ళు, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ వాళ్ళు చాలా కాలంగా కోరుతూ ఉన్నారు, మాకు రాత్రుళ్ళు మా కార్యకలాపాల యొక్క సమయాన్ని పెంచాలనేటువంటి.
దానికి సంబంధించి కూడా ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. 11-12 గంటల వరకు కూడా హోటల్ యొక్క కార్యకలాపాలు కొనసాగించేదానికి కూడా వారికి అవకాశం కల్పిస్తూ ఉన్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పర్యాటకులను ఆకర్షించడం ప్రధానమైనటువంటి ఉద్దేశం. దాంతోపాటు ఇవాళ ఏ ప్రాజెక్ట్ చేపట్టినప్పటికీ కూడా గతంలో ఐసోలేటెడ్గా చేసినటువంటి పని ఇంటిగ్రేటెడ్గా పనిచేయాలనేటువంటి ఆలోచనతో మొట్టమొదట ఒకరోజు దర్శనం కోసమో లేకపోతే ఒకరోజు పర్యాటకం కోసం వచ్చేటువంటి పర్యాటకుడు అక్కడికి వచ్చిన తర్వాత కనీసం 2-3 రోజులు ఉండే విధంగా మనం మన ప్రణాళికలను సిద్ధం చేయాలనేటువంటి ఆలోచన. ఉదాహరణకి మీరు శ్రీశైలం తీసుకుంటే శ్రీశైలంలో దర్శనానికి ఉదయం వెళ్తారు, సాయంత్రానికల్లా దర్శనం పూర్తి చేసుకుంటారు. అక్కడ ఉండటానికి పెద్దగా సత్రాలు తప్పితే ఇంకా మరేమి లేవు కాబట్టి మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేస్తారు. అలా కాకుండా నిజానికి శ్రీశైలం ప్రాంతంలో పక్కన టైగర్ రిజర్వ్ ఉంది, మరో పక్కన వాటర్ ఫాల్స్ ఉన్నాయి, దాని దగ్గర రోప్వే కూడా తయారు చేస్తున్నాం. ఇలాంటివి ఉన్నప్పుడు అక్కడ ఉండవలసినటువంటి సౌకర్యం ఏంటి, ఇవన్నీ ఉండగా ఒక మంచి రిసార్ట్ అవసరం. ఎందువల్లనంటే వచ్చినటువంటి పర్యాటకుడు ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక 2 రోజులు ఉండడానికి వసతి ఏర్పాటు చేయడం అనేది ప్రధానం. అందుకే ఇప్పుడు మేము ఆలోచిస్తున్నటువంటి అంశాలు కూడా ఒక రోజు కోసం వచ్చినటువంటి పర్యాటకుడిని 3-4 రోజులు నడిపించే విధంగా ఉండే విధంగా చేయడానికి అవసరమైనటువంటి రిసార్ట్స్ నిర్మించడం, దాంతోపాటు అక్కడ సౌకర్యాలను మెరుగుపరచడం. దాంతో ఇవాళ టెంపుల్ టూరిజం ఒకటే మనకు 90% ఆక్యుపై చేస్తుంది మన ఆంధ్రప్రదేశ్లో. దేవాలయాలకు వెళ్ళి దర్శనం చేసుకోవడం అనేటువంటి ఆ టూరిజమే, పిలిగ్రిమ్సే ఎక్కువగా ఉంటారు. అయితే దాంతోపాటు ఎకో టూరిజంని డెవలప్ చేయాలి, అడ్వెంచర్ టూరిజం డెవలప్ చేయాలి, వెల్నెస్ టూరిజం డెవలప్ చేయాలి, ఇలా అగ్రి టూరిజంని డెవలప్ చేయాలి. ఇలా రకరకాల అంశాలని కలిపి పెట్టి ఒక చోట అవన్నీ కూడా ఒక సర్క్యూట్గా తయారు చేస్తే శ్రీశైలం ఒక సర్క్యూట్, తిరుపతి ఒక సర్క్యూట్, అదేవిధంగా బాపట్ల దగ్గర ఒక సర్క్యూట్, అదేవిధంగా గోదావరి జిల్లాలో ఒక సర్క్యూట్, వైజాగ్ తీర ప్రాంతంలో ఒక సర్క్యూట్, ఇలా సర్క్యూట్గా ఏర్పాటు చేస్తే పర్యాటకులను బాగా ఆకర్షిస్తామనేటువంటి మాటతో పాటు వచ్చిన వాళ్ళని 2-3 రోజులు ఉంచడం ద్వారా ఆదాయాన్ని కూడా పెంపొందించుకోవచ్చు అనేటువంటి మాటతోటి ఆ సర్క్యూట్స్ ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇంకా చర్చలు జరుపుతూ ఉన్నాం. తర్వాత ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇవాళ మనం ఏ రకంగా చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వ పరంగా కార్యక్రమాలు చేపట్టే కంటే కూడా ప్రభుత్వం సరైనటువంటి సదుపాయాలు ఎవరైతే పెట్టుబడిదారులు ఇన్వెస్టర్స్ ముందుకు వస్తారో వాళ్ళకి సరైనటువంటి ఫెసిలిటీస్ ఇవ్వడం ద్వారా, వాళ్ళకు కొన్ని సబ్సిడీస్ ఇవ్వడం ద్వారా ఆ పాలసీలో అవి ఏర్పాటు చేస్తూనే మరో పక్కన వాళ్ళని ఆకర్షించే విధంగా పీపీపీ మోడ్ అనేటువంటి దాన్ని ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారు ఇంకో మాట కూడా చెప్పారు, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అనేటువంటిది చేయాలనేటువంటి మాట కూడా చెప్పారు. అంటే ప్రజల భాగస్వామ్యం కూడా అందులో పెద్దగా ఉండాలి, వారు కూడా ఆ పరిసరాలను రక్షించుకోవడం లాంటి కార్యక్రమాలు చేయాలనేటువంటి మాట. సో ఈ పీపీపీ మోడ్లో కార్యక్రమాలు నిర్వహించాలని ఇప్పటికే ఒబరాయ్ వాళ్ళు కూడా మీకు వైజాగ్లో మీ అందరికీ తెలిసిందే భోగాపురం దగ్గర ఉన్నటువంటి అన్నవరం అనేటువంటి ప్రాంతంలో 5 స్టార్ హోటల్ నిర్మించడానికి వారు ముందుకు వచ్చారు. అదేవిధంగా తిరుపతిలో నిర్మించడానికి ముందుకు వచ్చారు. అదేవిధంగా రాజమండ్రిలో కూడా ఈ మధ్య పిచ్చుకల్లంక అనేటువంటి ప్రాంతంలో పరిశీలించి వెళ్ళారు, అక్కడ కూడా వచ్చే అవకాశం ఉంది. రమారంభ ఒక 5 స్టార్ హోటల్స్ మన ఆంధ్రప్రదేశ్లో ఒబరాయ్ వాళ్ళు నిర్మించడానికి ముందుకు వస్తూ ఉన్నారు. అమరావతిలో కూడా ఒక పెద్ద నిర్మాణం చేయడానికి కూడా 2-3 తాజ్ హోటల్ కానీ అదేవిధంగా ఇప్పుడు మనకి ఈ ఒబరాయ్ వాళ్ళు కానీ ముందుకు వస్తూ ఉన్నారు. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక 500 crores తోటి ఒక మెగా ప్రాజెక్ట్ని ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడానికి ముందుకు వస్తూ ఉంది. ఆ మెగా ప్రాజెక్ట్ కూడా దాన్ని ప్రధానంగా అమరావతి లాంటి మనం రేపొద్దున రాజధానిగా రూపాంతరం చెందుతున్నటువంటి ప్రాంతంలో ఆ మెగా ప్రాజెక్ట్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన కూడా చేసి దాని మీద కూడా ఒక కార్యక్రమం నిర్వహిస్తాం. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇవాళ ఈ వైజాగ్లో మేము ప్రత్యేకంగా ఈరోజు పర్యటించడానికి ప్రధాన కారణం, నిన్నైతే బాగా ప్రెస్టేజియస్గా వాళ్ళు పీజీటీఏ వాళ్ళ యొక్క ఏదైతే కాంపిటీషన్ ఉందో గోల్ఫ్ది, దాన్ని నిర్వహించినటువంటి ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ వారి యొక్క ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రిగా పాల్గొని అక్కడే మేము వారితో కూడా మాట్లాడడం జరిగింది. దాన్ని ఆంధ్రప్రదేశ్లోనే అద్భుతంగా తయారు చేసినటువంటి గోల్ఫ్ కోర్సుగా మాత్రమే కాకుండా సౌత్ ఇండియాలోనే నెంబర్ 1గా ఉన్నటువంటి గోల్ఫ్ కోర్సు మన వైజాగ్లో ఉంది. అది ఈస్ట్ పాయింట్ గోల్ఫ్. దానికి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు రమారమి 8 ఎకరాలు కేటాయించినటువంటి సందర్భం కూడా వారే గుర్తు చేశారు నాకు అక్కడ. సో ఈ గోల్ఫ్ని మనం అభివృద్ధి చేయడం ద్వారా పర్యాటకులను ఆకర్షించడానికి,
మొన్న ఎవరో సుజుకి నుంచి ఒక ఎంప్లాయీ వచ్చి సీఈఓ, ఎంప్లాయీ అంటే చిన్న ఎంప్లాయీ కాదు, సీఈఓ వచ్చి వైజాగ్ ఎందుకు వచ్చారు మీరంటే నేనేం వ్యాపారం కోసం రాలేదు, ఇక్కడ ఈ గోల్ఫ్ ఆడడానికి వచ్చాను అనేటువంటి మాట చెప్పాడు. అంటే ఒక పర్యాటకుడిని ఏ రకంగా గోల్ఫ్ ఆకర్షిస్తుంది అనేటువంటిది మనకు కనబడతా ఉంది. అదేవిధంగా ఇండియాలో చూసుకుంటే 5వ స్థానంలో ఉంది ఆ కోర్సు. ఇప్పుడు మనం కూడా ముఖ్యమంత్రి గారు కూడా 2-3 సందర్భాల్లో మాట్లాడినప్పుడు ఏదైతే గోల్ఫ్ కోర్సు ఉందో అది పర్యాటకులను బాగా ఆకర్షిస్తుంది కనుక అది మనం అభివృద్ధి చేయాలి, అమరావతిలో కూడా ఒక మంచి గోల్ఫ్ కోర్సును ఏర్పాటు చేద్దాం అనేటువంటి మాట వారు చెప్పారు. అదేవిధంగా అమరావతిలో రేపు పొద్దున్న తయారయ్యేటువంటి రాజధానిలో రివర్ ఫ్రంట్ ఏదైతే ఉందో ఆ రివర్ ఫ్రంట్ పొడవునా కూడా పర్యాటక ప్రాజెక్టులు నిర్మించడానికి కూడా వారు ఆమోదం తెలిపారు. దాని ప్రకారం ఇన్వెస్టర్స్ని కూడా ఇన్వైట్ చేస్తాం. త్వరలో ఒక కాన్క్లేవ్ లాంటిది ఏర్పాటు చేసి ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉంటారో రకరకాల ప్రాజెక్టులు చేపట్టడానికి వచ్చేటువంటి పెట్టుబడిదారులు కానీ లేకపోతే టెక్నాలజీ తెలిసిన వాళ్ళు కానీ వాళ్ళందరినీ ఇన్వైట్ చేసి వారితో మాట్లాడి ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా నిన్న ఆ కార్యక్రమం అయిన తర్వాత ఇవాళ ఉదయం నుంచి కూడా ఇక్కడ మాకు యాత్రీ నివాస్ మీ అందరికీ తెలుసు, దాని రెనోవేషన్ కార్యక్రమం ఉంది. అది ఏ మేరకు వచ్చిందనేటువంటి చూస్తే నిజానికి ఆగస్టు 31వ తారీఖు మొన్నటితో అది కంప్లీట్ అయ్యి ప్రజలకు అందుబాటులోకి రావాల్సి ఉంది. గత ప్రభుత్వం తాలూకు అక్రమాలు కానీ అనాలోచిత నిర్ణయాలు కానీ దాన్ని నత్తనడక నడిచే విధంగా చేసినాయి కనుక దాన్ని వేగవంతం చేయడానికి ఏ రకమైన చర్యలు తీసుకోవాలనేటువంటి దాని మీద నేను ప్రత్యక్షంగా వెళ్ళి పరిశీలించడం జరిగింది. పరిశీలించడం మీద మనకు అర్థమైంది ఏంటంటే అది కొంత మేరకు కన్ఫ్యూజన్ తోటి నడిచింది కాబట్టి గత ప్రభుత్వంలో వారు నోటి మాటగా చెప్పినటువంటి అనేక మాటలు దానికి మనం కొంత బడ్జెట్ కేటాయించి దాన్ని చేయమంటే దానికి ఎడిషనల్గా కొన్ని వర్కులు చెప్పేటప్పటికీ వాళ్ళు ఏ రకంగా చేయాలంటే మీరు చేయండి మేము చూసుకుంటాం అనేటువంటి మాట వచ్చిందనేటువంటిది చెప్తా ఉన్నారు. అయితే దానికి అయ్యేటువంటి బడ్జెట్ మరీ ఒక 4 కోట్లు ఎక్సెస్ అవుతుందనేటువంటి మాట వారు చెప్పినప్పుడు దానికి ఏ రకంగా దాన్ని సమకూర్చాలి, ఏ రకంగా త్వరలో దాన్ని అందుబాటులోకి తీసుకురావాలి. ఎందుకంటే అంత మంచి పాయింట్ మనకి ఇంకెక్కడ దొరకదు. సిటీకి దగ్గరగా ఉంది, అదేవిధంగా మంచి యాంబియన్స్ ఉన్నటువంటి ప్రాంతం. దాన్ని ఈపాటికే మనం వాడుకలోకి తీసుకొచ్చి ఉంటే ఈ సీజన్ మిస్ అవ్వకుండా ఉండేవాళ్ళం. మీ అందరికీ తెలిసిందే అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో ఇవన్నీ మంచి సీజన్ మన పర్యాటకులు రావడానికి, వెదర్ బాగుంటుంది కనుక అటువంటి సీజన్లో మనం దాన్ని రెడీ చేసి పెట్టుకుని ఉండకపోతే దానివల్ల నష్టపోతుంది, ప్రజలకి ఆహ్లాదం పోతుంది, మనకి ఆదాయం పోతుంది. ఇవన్నీ కారణాలు. అందువల్ల దాన్ని పూర్తిగా పరిశీలించి రేపు విజయవాడలో 2 రోజుల్లో దాని మీద సంపూర్ణమైనటువంటి సమీక్ష అధికారులు మేము కలిసి ఎక్కడ తప్పిదం జరిగింది, దాన్ని ఎలా రెక్టిఫై చేయాలి, రేపొద్దున దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ రకంగా అతి తొందరలో దాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనేటువంటిది ఆలోచిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎంషిప్ అదేంటన్నారు మాషిప్ అనేటువంటిది దాని విషయంలో కూడా దాన్ని పూర్తిగా అందుబాటులోకి తీసుకురావాలంటే వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే 2 ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి అనుమతులు దానికి రావాల్సి ఉంది. ఒకటి ఏంటంటే సిఆర్జెడ్ కోస్టల్ రెగ్యులేషన్ జోన్, వాళ్ళ నిబంధనలు చాలా కఠినతరంగా ఉంటాయి కనుక దానికి ఒక అప్రోచ్ రోడ్డు కావాలనేటువంటి మాట చెప్తే ఆ అప్రోచ్ రోడ్డు ఇవ్వాలంటే అది సిఆర్జెడ్ పరిధిలోకి ఉంటుంది కనుక దాన్ని వాళ్ళు ఎంతవరకు ఆమోదిస్తారనేటువంటి దాంట్లో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాల్సి ఉంది. రెండవది ఆ సీషోర్ అంతా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కింద ఉంటుంది. దానికి ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ PCCF వారితో మాట్లాడాల్సిన అవసరం ఉంది. మాకు లక్కీగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన చేపట్టినటువంటి శాఖల్లో ఈ అటవీ శాఖ కూడా ఉంది కనుక వారితో మాట్లాడి దాన్ని సానుకూలపరచడానికి ఒక ప్రయత్నం చేస్తాం. దాన్ని కూడా తొందరలోనే అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తాము. అదేవిధంగా అక్కడి నుంచి నేను మన జంగిల్ బిల్స్ మీరందరూ చూసే ఉంటారు, టైడా ప్రాంతంలో ఉన్నటువంటిది. అక్కడ కూడా ఇదే రకమైన ఇబ్బంది, కొంచెం టెక్నాలజికల్ ఇబ్బందులు వచ్చినాయి. అక్కడ కూడా వచ్చేటప్పటికి గత ప్రభుత్వం కొంచెం ప్రోయాక్టివ్గా ఉండి వాటిలన్నింటినీ సర్దుబాటు చేస్తుంటే ఈ పాటికి అవన్నీ మళ్ళీ వచ్చి ఉండేవి. వాటిని రెనోవేషన్ చేసుకునేటువంటి పరిస్థితికి సరిగ్గా మనకు అవకాశం లేకుండా అయిపోయింది. రెనోవేషన్ చేసుకుని అవన్నీ కూడా ప్రజలకు కొంచెం బాగా ఫెసిలిటీ కల్పించే విధంగా ఇద్దామనుకునేటప్పటికీ అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడ్డుపెట్టారు. MOUలో మళ్ళీ మాకు కొత్త రూములు కడతామని కానీ అది కానీ లేదు కాబట్టి దీన్ని కట్టడానికి వీల్లేదని, లేదా అప్గ్రేడ్ చేయాలంటే అప్గ్రేడ్ చేస్తే మాకు రెవెన్యూ షేర్ ఏమిస్తారని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడుగుతున్నారు. అది చాలా రోజుల నుంచి ఆ ప్రాబ్లం ఉంది. దాన్ని గత ప్రభుత్వం ఏ రకంగానూ కూడా ట్యాకిల్ చేయలేదు, అడ్రస్ చేయలేదు. ఇవాళ మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం,
ఫారెస్ట్ శాఖ మంత్రి గారితోనూ ఇతరులతో మాట్లాడి దాన్ని కూడా సానుకూలపరచడానికి ఒక ప్రయత్నం చేసి అద్భుతమైనటువంటి ప్రదేశంలో ఉంది ఆ జంగిల్ బిల్స్ అనేది. అక్కడికి వెళ్తే చుట్టూ పరిసర ప్రాంతాలు చాలా బాగున్నాయి. ఎక్కడెక్కడి నుంచి వచ్చాను నేను వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అయ్యాను వచ్చినటువంటి పర్యాటకులతోటి. వాళ్ళు కొంత సదుపాయం ఇంకా బాగుంటే మేము ఇంకా పదే పదే రావడానికి అవకాశం ఉంటుందండి, ఒకరోజు అనుకున్నది 3-4 రోజులు ఉండేదానికి అవకాశం ఉంటుందన్నారు. గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం అడుగడుగునా కనపడతా ఉంది. ఇది కేవలం రాజకీయ పరంగా చేసే విమర్శ కాదు. ఎక్కడికి వెళ్ళినా ఏదైనా పర్యాటక పరంగా మనం అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉన్న ప్రతి ప్రాంతంలోనూ కూడా గత ప్రభుత్వం తాలూకు నిర్లక్ష్యం వల్ల అవన్నీ నష్టపోయినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. దాన్ని కూడా మేము త్వరలోనే సరిదిద్ది దాన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారితో అండర్స్టాండింగ్ వచ్చి వారికి ఏమైనా ఇబ్బంది ఉంటే తొలగించి ఒకవేళ ఏదన్నా వాళ్ళకి మాకు సమన్వయం చేసుకుని వెళ్ళాల్సి ఉంటే అలా కూడా చేసుకుని దాన్ని కూడా తయారు చేయాలని, అదేవిధంగా అక్కడి నుంచి అనంతగిరిలో ఉన్నటువంటి మా టూరిజం డిపార్ట్మెంట్ వారే తయారు చేస్తున్నటువంటి నడుపుతున్నటువంటి మాకు అక్కడ రిసార్ట్స్ ఉన్నాయి. అవి మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. వాటిని కొంచెం బాగు చేయడానికి కూడా జరిగింది. ఫస్ట్ ఫేజ్లో ఒక 12 రూములు అధునాతనంగా తయారు చేయడానికి చెప్పాం, అవి రెడీ అయ్యి ఉన్నాయి. సెకండ్ ఫేజ్లో మళ్ళీ కొన్ని చేపట్టడం జరుగుతుంది. మనకి ఈ ప్రాంత వాసులందరూ మీ అందరికీ బాగా తెలుసు, బొర్రా కేవ్స్ అనేవి ప్రపంచ పర్యాటకులందరినీ కూడా ఆకర్షిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ఒరిజినల్గా ఏర్పడినటువంటి కేవ్స్. వాటిని అభివృద్ధి చేయడానికి ఇందాక నేను చెప్పిన స్వదేశీ దర్శన్ అనేటువంటి స్కీమ్ ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళు మొదటి ఫేజ్లో కొన్ని ఇచ్చారు. ఇప్పుడు రెండో ఫేజ్లో అంటే దీన్ని స్వదేశీ దర్శన్ 2.0 అంటారు. దాన్ని ప్రకారంగా 30 కోట్ల రూపాయలు దానికి కేటాయించడం జరిగింది. దాన్ని 2 విభాగాలుగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తుంది. ఒకటి రోడ్డు మించి బొర్రా కేవ్స్ ముఖద్వారం వరకు డెవలప్మెంట్ ఒకటి, అంటే డెవలప్మెంట్ పాత్వే ఏర్పాటు చేయడం, ఇరుపక్కల కూడా కెఫిటేరియా కానీ ఇతరత్ర షాపులు ఏర్పరచడం కానీ, తర్వాత కన్వీనియన్స్ సెంటర్ ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ ఏర్పాటు చేసి లోపలికి వచ్చేటప్పటికి దాంట్లో అక్కడ మెట్లు నేరోగా ఉన్నాయి, వాటిని వెడల్పు చేయటం, వాటిని పూర్తిగా అందరికీ అందుబాటులో ఉండేలా చేయటం, తర్వాత లైట్ అండ్ సౌండ్ షో లాంటిది ఒకటి ఏర్పాటు చేయటం, వీటన్నిటి ద్వారా దాన్ని అభివృద్ధి చేయడానికి ఇప్పటికే మనం డిపిఆర్ సబ్మిట్ చేసాం. డిపిఆర్ యాక్సెప్ట్ అయింది, 30 కోట్లు శాంక్షన్ అయింది, టెండర్స్ పిలవడం జరిగింది. అయితే టెండర్స్ పిలిచిన దాంట్లో ఉన్నటువంటి కొన్ని కఠినతరమైన నిబంధన వల్ల ఇంకా పూర్తిగా రాలేదు. ఎందుకంటే ఎవరైతే టెండర్ పాడుకుని దాన్ని ఫైనలైజ్ చేసుకుంటారో వాళ్ళు దాన్ని నిర్మించడం వరకు మాత్రమే కాకుండా 5 సంవత్సరాల పాటు మెయింటైన్ కూడా చేయాలనేటువంటిది అందులో కండిషన్ ఉంది. ఆ విషయంగా కొంతమంది ఆలోచిస్తున్నారు. దాంట్లో కూడా త్వరలోనే క్లియర్ చేసి దాన్ని మళ్ళీ తీసుకురావడం జరుగుతుంది. బొర్రా కేవ్స్ను కూడా ఈ ప్రాంతానికి అద్భుతమైనటువంటి ఒక పర్యాటక కేంద్రంగా మరింత ఇప్పటికీ మేము వెళ్ళాం. ఇవాళ సండే అవ్వటం వల్ల బాగా జనం ఉన్నారు. ఇలాగా ఒకరోజు 2 రోజులు కాకుండా ప్రతిరోజు వచ్చేలా చేసేంత బాగా తయారు చేస్తే ఇంకా ఎక్కువ పర్యాటకుల్ని మనం ఆకర్షించవచ్చు. కాబట్టి అలా చేయాలని. దీంతోపాటు ప్రభుత్వం తీసుకున్న మరో ముఖ్యమైనటువంటి నిర్ణయం ఏంటంటే, సాధారణంగా మీరు చూస్తే టెంపుల్ టూరిజం అనేటప్పటికీ దేవాలయాలన్నీ కూడా మనకి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో ఉంటాయి. అదేవిధంగా ఈ పర్యాటకానికి సంబంధించినవన్నీ కూడా టూరిజం డిపార్ట్మెంట్ ఆధీనంలో ఉంటాయి. ఇక మళ్ళీ చాలా వరకు ఇందాక నేను చెప్పిన విధంగా చాలా వరకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధీనంలో ఉంటాయి. అందుకే ఈ మధ్యకాలంలోనే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడుకుని ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రుల స్థాయిలో ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ సబ్ కమిటీలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, నేను ముగ్గురు ఉంటాం. ఇలాంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో ఇబ్బందో లేకపోతే ఇతరత్ర ఇబ్బంది దేవాదాయ శాఖతో ఇబ్బందో ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా అధిగమించడానికి ఈ సబ్ కమిటీ ఎప్పటికప్పుడు మీట్ అవుతూ సరైనటువంటి నిర్ణయాలు తీసుకుని ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ఇది టూకీగా ఈరోజు నిన్న జరిగినటువంటి ఈ పర్యటన తాలూకు వివరాలు. రాబోయే రోజుల్లో పర్యాటక రంగాన్ని వృద్ధి చేయడానికి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందనేటువంటి మాట మీకు తెలియజేస్తాం అండి. అదే మనం ఇప్పుడు ఒబరాయి వాళ్ళతోటి అక్కడ అన్నవరంలో 5 స్టార్ హోటల్ వస్తుందండి. అదేవిధంగా మనకి ఈ అంటే వైజాగ్ సిటీలో కాకపోవచ్చు కానీ వైజాగ్ కానుకుని ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మన్యం ప్రాంతంలో అల్లూరు సీతారామరాజు జిల్లాలో మాత్రం మనం ఈ బొర్రా కేవ్స్ వాటిని ఇమీడియట్గా రెడీ చేసేస్తాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన యాత్రి నివాస్ని ఇమీడియట్గా ఒక 2-3 నెలల్లో ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాం. ఇవి అంటే మీరు ఆలోచించినది దాన్ని జనరల్గా చూస్తే ఇట్స్ టూ బిగ్ టు హ్యాండిల్ అండి. ఒక రకంగా చెప్పాల్సి వస్తే దాన్ని మనం ఏ రకంగా వాడాలనేటువంటి దాంట్లో భిన్నాభిప్రాయాలు వచ్చాయి. దీని మీద కూడా రివ్యూ జరిగిందండి ముఖ్యమంత్రి గారు. దీని మీద కొంచెం ఎక్సర్సైజ్ చేస్తున్నాం. త్వరలోనే
మరీ ఎక్కువ టైం అక్కర్లేదు, ఇంకో నెల 2 నెలల్లో దాని మీద ఒక నిర్ణయం తీసుకుని ఎలాగ దాన్ని వాడుకలోకి తీసుకోవాలనేది ఆలోచిస్తాం. ఇప్పుడు ఏమైపోయిందంటే అది మాకు అనిపించేది ఏంటంటే దేనికి వాడదామన్నది టూ బిగ్ అయిపోతుంది, దేనికి ఉపయోగించాలన్నా టూ బిగ్. కాకపోతే ఇక చివరికి ఏం చేయాలంటే ఒక అవినీతికి పరాకాష్ఠగా ఒక వ్యక్తి చేసినటువంటి మాన్యుమెంట్ తాలూకు అది చూపించడానికి ఒక మ్యూజియంలో పెట్టాలి దాన్ని. ఇంక చివరికి దాని ప్రకారం చేయాలి. అంటే అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నటువంటి వ్యక్తి తాలూకు వివరాలను చూపించడానికి ఒక ఎగ్జిబిషన్లా పెట్టాలి తప్పితే ఇంక దేనికి కనపడేలా కనపడలేదు. అది సరే, ఏదైనప్పటికీ కూడా ప్రభుత్వం సీరియస్గానే ఆలోచిస్తున్నాం దీని మీద. అందుకే దాని మీద ఒక పూర్తి స్థాయి నిర్ణయం వచ్చే వరకు నేను మీతో షేర్ చేసుకోలేదు. ఇప్పుడు సిఆర్జెడ్ వైలేషన్ చేస్తే ఖచ్చితంగా అది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో కూడా ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో కూడా ఉంటుంది. వీటి మీద వైలేషన్ని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయండి. మనం అక్కడ సొంత ప్రయోజనాల కోసం లేకపోతే ఎవరైనా వాళ్ళ అవసరాల కోసం పెట్టినటువంటి ఏ కార్యక్రమాన్ని అయినా సరే, ముఖ్యంగా సిఆర్జెడ్లో చెప్పిన మాట కూడా ఏంటంటే ఆ 500 మీటర్స్ జోన్ కానీ సిఆర్జెడ్ 1, 2, 3లో కానీ దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఎకనమిక్ యాక్టివిటీ అని స్పష్టంగా చెప్పారు. అంటే ఎకనమిక్ యాక్టివిటీ సొంత ప్రయోజనాల కోసం చేసినప్పుడు ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకుంటాం. అది ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని ఉంచాం, దాన్ని ఏ రకంగా చట్టపరంగా చేయాలో చేసి తీరుతాం. కాకపోతే కొంచెం డెవలప్మెంటల్ యాక్టివిటీస్ విషయంలో ఇప్పుడు మనకి అప్రోచ్ రోడ్ రావాలి, లేకపోతే అక్కడేమో ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో మాట్లాడి దాన్ని మా షిప్నేమో మంచి రెస్టారెంటో లేకపోతే రిసార్ట్గానో తయారు చేయాలనుకోండి, దానికి ఏమైనా కొంచెం వెసులుబాటుని తీసుకుని వాళ్ళ దగ్గర నుంచి కొన్ని లీవరేజ్ తీసుకుని మనం చేయడం జరుగుతుంది తప్పితే వ్యక్తుల తాలూకా స్వప్రయోజనాల కోసం చేసిన దేన్ని కూడా ఈ ప్రభుత్వం ఉపేక్షించదు. అది మాత్రం స్పష్టం. టూరిజం పోలీస్ స్టేషన్లు పెట్టేది గత ప్రభుత్వం, దాని మీద రివ్యూ చేశారా? ఏముందండి టూరిజం పోలీస్ స్టేషన్ లేదా మీరు కొనసాగిస్తారా లేదా కదండి? ఉన్నారా లేదా అనే అంశాలు కాదు, టూరిజం పోలీస్ స్టేషన్ అనేది పేరుకు పెట్టారు, దిశ పోలీస్ స్టేషన్ పేరుకు పెట్టారు. ఏమి సాధించారు చెప్పండి? ఎక్కడన్నా ఏదైనా జరిగిందా? మనకి దిశ పోలీస్ స్టేషన్ ఉదాహరణ చెప్పండి. అది చాలా చోట్ల దిశ పోలీస్ స్టేషన్, దిశకు ఒక డిఎస్పీ, దిశకు ఒక సిఐ అలా పెడతారు. ఎక్కడన్నా దాని మీద ప్రగతి ఉందండి. అలాగే టూరిజం పోలీస్ స్టేషన్ కూడా. బట్ మీ అందరికీ ఖచ్చితంగా ఒకటి చెప్తున్నాం, రేపు వచ్చేటువంటి మా పాలసీ, టూరిజం పాలసీ మాత్రం ఇటువంటి అంశాలన్నింటినీ డెఫినెట్గా టచ్ చేస్తుంది. అదేవిధంగా ఎంకరేజ్ చేసే విధంగా, టూరిజంని ఎంకరేజ్ చేసే విధంగా, ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే తొలగించే విధంగానే మా పాలసీ ఉంటుంది. దాని మీద చాలా సివియర్ ఎక్సర్సైజ్ జరుగుతుంది. మంచి పాలసీతో ముందుకు వస్తుంది. అవునండి, వచ్చిందండి. ఇవాళ కూడా నాకు ఎంతమంది తెలిసింది ఆ విషయం. ఇవాళ కూడా చాలామంది నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారండి. ఇప్పుడు ఏమండి ఇలా చూసాను, ఇంతకుముందు కూడా నేను నా దృష్టిలో ఉన్నది. ఇప్పుడు కూడా వెళితే చాలామంది రిప్రజెంటేషన్స్ ఇచ్చారు మాకు. ఇచ్చి అక్కడ మళ్ళీ సెకండ్ ట్రాక్ వేస్తే మళ్ళీ అది ఆ అదురుకి కొంచెం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉందన్నారు. అది వాస్తవం కూడాను. దాన్ని నిజంగా కూడా అందుకే మీకు అది స్టాండ్ స్టిల్ పొజిషన్కి రావడానికి కూడా కారణం, రెండో రైల్వే ట్రాక్ వేయకుండా ఉండడానికి కారణం కూడా ఈ ఇబ్బంది ఉంటుందనేటువంటిదే. నేను కూడా గవర్నమెంట్తో మాట్లాడి ఆ ఇబ్బంది నిజంగా ఉంటుందనేటువంటి, అంటే మనం కంటే వీఆర్ నాట్ కాంపిటెంట్ ఎనఫ్ టు సే దట్ వెదర్ ఇట్ ఈస్ డేంజరస్ టు దట్ ఏరియా నాట్ అని చెప్పలేం. కాబట్టి ఎవరితోటి ఆ టెక్నోక్రాట్స్ ఎవరు చెప్పాలో వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో చెప్పించి ఖచ్చితంగా ఆపిస్తాం. ఇంకో విషయం చేసుకోవడానికి వైజాగ్లో కానీ దేశంలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో ప్రమోషన్ కోసం ఈవెంట్స్ పెడుతున్నారు. అలాగే మనకు అరకు ఉంది, ఆంధ్ర ఊటీగా భావిస్తుందని అది సీజన్ వచ్చినప్పుడు ప్రమోట్ చేయడానికి ఇతర ప్రాంతాల్లో ఏమైనా ఈవెంట్స్ కండక్ట్ చేయడం కానీ లేదా టూరిజం ప్రమోషన్ ఏమైనా అదర్ స్టేట్స్లో చేయడానికి ఏమైనా ప్రణాళిక ఏమైనా సిద్ధం చేశారా? అలాంటి చర్యలు ఏమైనా చేసుకోవాలి. ఇది ఒకటి సీరియస్గా మేము ఆలోచించినటువంటి అంశం అండి ఇది. అదేంటంటే మనకి ఇన్ని వనరులు ఉండి కూడా సరైనటువంటి ప్రమోషనల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల మనం వెనకబడ్డాం అనేటువంటిది. కేరళ కంటే ఎక్కువ అందాలు మన దగ్గర ఉన్నాయి. అయినప్పటికీ కూడా దాన్ని మనం కార్యక్రమాలు చేస్తున్నాం, కానీ ఆ కార్యక్రమాలు చేస్తున్నాం అనేది పబ్లిసైజ్ చేసుకునేటువంటి విషయంలో వెనకబడ్డాం మనం. దానికి సంబంధించి ఇప్పుడు కొత్త పాలసీలో కూడా పెడుతున్నాం. అదేవిధంగా సినిమాటోగ్రఫీ కూడా నేను చూస్తున్నాను. కాబట్టి సినిమాల ద్వారా కూడా దీని యొక్క ప్రాచుర్యాన్ని పెంచాలని, దాంతోపాటు ఒక ఆలోచన ఏం చేస్తున్నామంటే, ఇవాళ మీకు పుష్ప సినిమా అక్కడ తీశారు, మారేడుమిల్లిలో తీశారు. కానీ అక్కడ చూసేటప్పటికి మనకి బయట ఏమి పెట్టారు, అందులో వచ్చినప్పుడు కింద ట్యాగ్ లైన్ పెట్టినప్పుడు అది శేషాచలం అడవులను పెట్టారు. మన ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఎక్కడ షూటింగ్ చేస్తుంటే
అక్కడ ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి కింద మీరు ఇచ్చేటువంటి డిస్ప్లే చేయమంటున్నాం. ఇప్పుడు అక్కడ జరిగింది మారేడుమిల్లి, లేకపోతే ఇక్కడ మన వైజాగ్, అరకు వ్యాలీ, ఇలాంటివి కింద డిస్ప్లే చేయడం ద్వారా కూడా ప్రమోషన్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మీరు అది అక్కడ డిస్ప్లే చేశారో సినిమా చూసే వాళ్ళకు కూడా ఒక ఆలోచన కలుగుతుంది, ఓహో ఇక్కడ ఈ రకమైనటువంటి అందంగా ఉండేటువంటి ప్రదేశం ఉంది, చూడాలనేటువంటి భావన కలుగుతుంది. అలాంటివి కొన్ని చేయాలి. నిర్మాతల మండలితో కూడా మాట్లాడుతున్నాం, వాళ్ళని కూడా చెప్పేలా చేయమని. అదేవిధంగా షార్ట్ ఫిలిమ్స్, మన టూరిజం డెవలప్మెంట్ గురించి షార్ట్ ఫిలిమ్స్ గతంలో అంతా పూర్తిగా వదిలేశారు దాన్ని. ఇప్పుడు మేము ఖచ్చితంగా షార్ట్ ఫిల్మ్స్ తయారు చేయటం, సోషల్ మీడియాను ఉపయోగించుకుని ఆ సోషల్ మీడియా ద్వారా ఎక్కువగా ప్రమోషనల్ యాక్టివిటీ టేకప్ చేయాలని, ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి వనరుల్ని మనం ఎక్స్పోజ్ చేయలేకపోవడం వల్ల కూడా మన పర్యాటక రంగం వెనకబడింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం మాత్రం ప్రమోషనల్ యాక్టివిటీ కూడా బాగా చేయాలని, దాని ద్వారా పర్యాటక రంగాన్ని వృద్ధి చేయాలని ప్లాన్ చేస్తున్నాం. దానికి ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేస్తున్నాం. దాంట్లో కల్చర్, సినిమాటోగ్రఫీ, అదేవిధంగా టూరిజం, ఈ మూడింటిని కలిపి, ఈ మూడింటితో కలిసి ఒక ప్రోగ్రామ్ని తయారు చేస్తాం. భైరవ స్వామి అండి, నేను పెద్దగా